హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విఎన్ఏఐ వీడియో ఎడిటర్ యూజ్ చేసి బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ప్లేస్టోర్లో విఎన్ఏఐ వీడియో ఎడిటర్ అని సెర్చ్ చేయండి. తర్వాత జస్ట్ నేనైతే ఇన్స్టాల్ చేశాను. మీరు ఇన్స్టాల్ చేశాక ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇలా అయితే మీకు కనబడుతుంది. ఒకవేళ ఇనిషియల్గా ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు న్యూ ప్రాజెక్ట్ అవన్నీ కనబడతాయి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. ఇదే ఇంటర్ఫేస్ మీకు కనబడుతుంది ఇనిషియల్గా ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో బేస్డ్ ఆర్ మ్యూజిక్ బేస్డ్ ఉంటుంది. మీరు ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేయగానే ఏవైతే ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ వీడియోస్ అన్నీ కనబడతాయి. అంటే ఆ ప్లేస్ ఇంపోర్ట్ చేసుకునే ప్లేస్ కనబడుతుంది మనకి. ఇక్కడ స్టాక్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ యాప్లో వాడిచ్చే క్లిప్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. ఇక్కడ సబ్ టైటిల్స్ కూడా వాడిచ్చేవే ఇవి. సో మనమైతే మన దగ్గర నుంచి మన ఫోన్లో ఉన్న గ్యాలరీ నుంచి వీడియోస్ ఎడిట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. దీనికి కొంచెం సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ సౌండ్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. మీరు బీచ్ రిలేటెడ్ సౌండ్స్ ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డ్ అని వస్తుంది. మీరు వాయిస్ ఇచ్చుకుంటే ఇది రికార్డ్ క్లిక్ చేసి ఇచ్చుకోవచ్చు. మ్యూజిక్ క్లిక్ చేసుకుంటే మనకి మ్యూజిక్ ఫేవరెట్ మై మ్యూజిక్, ఇక్కడ మ్యూజిక్ అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఆల్రెడీ వాడిచ్చిన మ్యూజిక్ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. లేదా మై మ్యూజిక్ అంటే మన మొబైల్లో ఉండే మ్యూజిక్ నుంచి మనం పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మ్యూజిక్ లైబ్రరీ ఇదైతే నేను డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నా. సో ఇది యూజ్ చేస్తున్నా. యూజ్ అని క్లిక్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం పిక్ చేసుకోవచ్చో మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది. సో ఈ స్లైడింగ్ విండోని ఇలా స్క్రోల్ చేస్తే సో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో చూసారా. నేనైతే ఈ పోర్షన్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. సెట్ అయింది కదా. ఇక్కడ చివరిన ఒక బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, అది మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. టప్ టు యాడ్ సబ్ టైటిల్ అని కొడితే ఇక్కడ టెక్స్ట్ ఎస్ఆర్టీ ఫైల్స్ వస్తుంది. ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని వస్తుంది. మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ హెడ్డింగ్. సో క్లిక్ చేసుకున్నాక దీనికి ఫాంట్ స్టైల్ ఇస్తాను అన్నమాట. సో ఇక్కడ నేనైతే ఇది కొంచెం బాగుంది కదా అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మీరు నచ్చిన ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బీచ్ వ్యూ టెక్స్ట్ అయితే వచ్చింది. దీన్ని ఇంకొంచెం అందంగా స్టైల్గా కనబడేటట్టు మనం చేద్దాం. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే బట్టి టెక్స్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడ మల్టిప్లై, కలర్ బమ్, లైట్ అండ్ స్క్రీన్,
కలర్ డాజ్, ఓవర్లే, సాఫ్ట్ లైట్. మనకు కొంచెం సాఫ్ట్ లైట్ కొంచెం మంచిగా కనబడుతుంది, ఓవర్లే సాఫ్ట్ లైట్ కొంచెం మంచిగా కనబడుతుంది కదా. సాఫ్ట్ లైట్ ఎంచుకొని ట్రై చేద్దాం. సో సాఫ్ట్ లైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మాస్క్ పైన క్లిక్ చేసామంటే లీనియర్ అనేది కనబడుతుంది, మిర్రర్ అనేది కనబడుతుంది. మిర్రర్ దాన్ని బట్టి మనం ముందు చూపించిన స్టైల్ని క్రియేట్ చేద్దాం. సో మిర్రర్ని తిప్పి సో అది అయ్యాక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మాస్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు క్లిప్ ఎండింగ్కి ఆ బార్ని తీసుకురండి. జస్ట్ ఇలా మూవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. సో ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా వస్తుందో. టెక్స్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ప్లే చేసి ఒకసారి చూద్దాం. బాగుంది. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంచండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.